హలో గైస్, వెల్కమ్ బ్యాక్. అండ్ ఈరోజు ఈ వీడియోలో అక్షయ్ కుమార్ నటించిన భూత్ బంగ్లా. ఈ భూత్ బంగ్లా ఎట్లా ఉంది, ఏంటి, సినిమా మనం చూడొచ్చా చూడకూడదా, ఈ రివ్యూలో తెలుసుకుందాం. అండ్ ఈ భూత్ బంగ్లా సినిమాకి అక్షయ్ కుమార్ హీరో, అక్షయ్ కుమార్ కూడా సినిమాకి నిర్మాత అనమాట. సో ఈ సినిమాకి డైరెక్టర్ వచ్చేసి ప్రియదర్శన్. ఇతను మలయాళం సీనియర్ డైరెక్టర్ అనమాట. సో సినిమా ఎట్లా ఉంది, జస్ట్ స్టోరీ అండి, జస్ట్ సింపుల్ లైన్ అంతే. మంగళపూర్ అనే ఊర్లో ఏ పెళ్ళి చేసినా సరే ఇద్దరు కపుల్స్ దెయ్యం దెబ్బకి దెయ్యం మాయం చేస్తుంది, లేకుంటే పారిపోతారు. ఇట్లా ఇద్దరు అయితే మాయమైపోతారు అన్నమాట. సో అట్లాగే లండన్లో ఉంటున్న మన అక్షయ్ కుమార్, వీళ్ళు కూడా వాళ్ళ చెల్లి పెళ్ళి ఇండియాలో చేయాలని చెప్పేసి అదే ప్యాలెస్కి వస్తారనమాట. సో అదే ప్యాలెస్లో పెళ్ళి ఎందుకు చేయాలనుకుంటున్నారు, సో అసలు ఆ దెయ్యం ఎట్లా చేసింది, సో ఇదంతా ఎందుకు అనేది సినిమా స్టోరీ. సో ఎన్నో సినిమాలు మనం చూసే ఉంటాం. ఈ కామన్గా అయితే ఈ బాలీవుడ్లో మనకి ఈ భూల్ భులయ్యా 2, భూల్ భులయ్యా 3 చెప్పుకునే పోతే చాలా ఉన్నాయి అనమాట. ఆ రెండింటికన్నా పోల్చుకుంటే ఇది కొంచెం బెటర్ మూవీ. ఇది కంప్లీట్లీ కూడా హారర్ కామెడీ మూవీ. ఎలాంటి యాక్షన్స్ కానీ ఫైట్స్ కానీ ఏమి ఉండవు, కంప్లీట్లీ హర్రర్ కామెడీ. అక్షయ్ కుమార్ అయితే అతని స్టైల్లో అయితే కామెడీ పండించాడు. సో ఈ సినిమాకి కంప్లీట్లీ కూడా కామెడీ పరంగా అయితే సినిమా అయితే చూడొచ్చు అనమాట. అండ్ కొత్తగా ఏమైనా ఉందయ్యా అంటే కొత్తగా అయితే ఏమీ లేదు, అంత రొటీనే. అక్కడక్కడ అయితే బోరింగ్ కొట్టిద్ది. అండ్ అలాగే సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళందరూ కూడా బాగా చేశారు. కంప్లీట్ ఇది కామెడీ కాబట్టి ఓకే, వన్ టైం అలా నవ్వుకుంటా మొత్తం చూడొచ్చు. ఇంకా సాంగ్స్ అంటావా అయితే సాంగ్స్ అయితే వరస్ట్, సాంగ్స్ అసలు ఏం బాగాలేదు, నాకైతే నచ్చలేదు అనమాట. ఇంటర్వెల్ ముందు ఒక ఫైట్ సీను, అలాగే క్లైమాక్స్ ఒక ఫైట్ సీను, అది మరీ అంత వర్త్గా అయితే అనిపించలేదు. అవన్నీ ఒక అట్టపెట్టు లెక్క ఆ గృహాన్ని అట్లా క్రియేట్ చేశారు, కానీ అదొకటి కొంచెం స్పాయిల్ అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే న్యాచురల్గా అయితే లేదు ఆ సీన్ ఒకటి. అండ్ ఓవరాల్గా అయితే అక్షయ్ కుమార్ బాగా చేశాడు, అందరూ బాగా చేశారు. అండ్ కామెడీ ఏంటంటే మన బెంగాలీ యాక్టర్ దీంట్లో జిషు కూడా ఉన్నాడు, జిషు అండ్ టబు. అది కొంచెం వాళ్ళ ఒక ల్యాక్ స్టోరీ అనమాట. ఇంటర్వెల్ బ్యాక్ డ్రాప్లో ఉంటుంది వాళ్ళిద్దరు స్టోరీ. అది కొంచెం వాళ్ళు ఇద్దరు కూడా అయితే బాగానే చేశారనమాట. ఆ క్లైమాక్స్ వరకు అయితే సినిమాని సాగదీసి పిండి చేశారు. ఇది మనకు కొంచెం బోరింగ్గా అనిపిస్తుంది అక్కడక్కడ. సో ఫైనల్గా అయితే జిషు, గుప్తా వీళ్ళందరూ కూడా అయితే బాగా చేశారు. అండ్ అక్కడక్కడ అయితే నమ్ముకోవచ్చు అనమాట. సో ఈ సినిమా ప్లస్ పాయింట్స్ ఏంటంటే మెయిన్ థింగ్ అక్షయ్ కుమార్ లేకపోతే సినిమా లేదు, అట్లా ఉంది ఇది. అండ్ ఇంటర్వెల్ ఫైట్ ఒకటి, అండ్ క్లైమాక్స్ ఒకటి, ఈ రెండే సినిమాకి ప్లస్ పాయింట్స్. ఇంకా మైనస్ పాయింట్స్ ఏంటబ్బా అంటే ఇవన్నీ కూడా రొట్టే కదా భయ్యా, కొత్తగా చెప్పడానికైతే ఏమీ లేదు, రొటీన్గా ఉంది. అండ్ లెంత్ కొంచెం లెంతీగా అనిపించింది. సో చివరికి భూత్ బంగ్లా పెట్టిందంటే పెట్టదు. సో కామెడీ మాత్రం అయితే ఉందన్నమాట. సో ఓవరాల్గా అయితే ఇది నా రివ్యూ. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సినిమా చూసి మీరు కూడా రివ్యూ ఇవ్వండి. సో నేనైతే ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ 2.5 out of 5. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.